మేమేదో మిద్దె తోటలో ఏమో చాలా పెట్టాము అనుకుంటుంటాం కానీ ఒక్క ఈ బెడ్రూమ్ బాల్కనీలోనే 55 పాటలు పెట్టింది మా కోడ. చూడండి, బాల్కనీలో పోకముందే మీకు ఇది బెడ్రూమ్ చూపించాల్సింది. ఆవేశంగా వెళ్ళిపోయా బాల్కనీలోకి, ఎందుకంటే ఆ చెట్లు చాలా బాగున్నాయి కాబట్టి. ఇక్కడ చూడండి, ఈ బటర్ఫ్లై స్టాండ్ మీద ఇది ఈ పేరు చెప్పమ్మా. అదే అత్తమ్మా ఇక్కడ పెట్టాం కదా, అగ్లోనిమా టైపు. చూడండి, రెడ్ కలర్, రెడ్ అగ్లోనిమా. ఇక్కడ ఈ బెడ్రూమ్ లో ఇది ఇంకొకటి. పాటలు చూడండి ఎంత బాగున్నాయో. ఇది ఆరో హెడ్, సింగోనియం లో ఒక టైప్ ఆరో హెడ్. ఓకే. టీవీ స్టాండ్ మీద టీపాయ్ ఉంది కదా, టీపాయ్ మాత్రం ఎందుకు ఖాళీగా పెట్టాలండి? చూసారా ఎలా నింపేసిందో. ఇది జీజీ ప్లాంట్. ఇది కలాతియా, ఇది ఒక టైప్. ఇది భలే ఉందబ్బా, కలాతియా. సూపర్. ఇది కలాతియానే పీకాక్ ప్లాంట్ అంటారు. ఇదా పీకాక్ ప్లాంటా? ప్రతి దాంట్లో కూడా రెండు ఉంటాయండి. చూసారా, ఇలా రెండు ఉంటాయి. సేఫ్టీ మళ్ళా, ఎందుకంటే మా కోడలకి ఎక్కడ దుమ్మున్నా నచ్చదు, మురుకున్నా నచ్చదు. 24/7 శుభ్రం చేసుకోవడం సరిపోతుంది. అది కూడా కలాతియా. అది బ్లాక్ జీజీ. ఇక్కడ బ్లాక్ జీజీ ఉంది చూడండి, బ్లాక్ జీజీ. అలా ఎంత బాగుందో, సూపర్. చూసారా, మా ఆక్సిజన్ కావాలంటే ఫుల్ గా ఉంటుంది వీళ్ళ ఇంట్లో. బెడ్రూమ్లో ఎక్కడ బాల్కనీలు చూస్తున్నా, ఎక్కడ చూసినా ఫుల్ ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఫుల్ ఆక్సిజన్ ఉంటుంది. అక్కడ మూలకి వెళ్తాం రండి. ఇక్కడ చూసారా, ఈ మూల కూడా వదిలేదు లేదు. చూసారా ఎంత బాగుందో కదా, ఇది ఎంత అందంగా ఉంది. అయినా ఎండ తగలకుండా కూడా చూడండి వీళ్ళ ఇంట్లో ఎంత బాగున్నాయో మొక్కలు. దీంట్లో అమ్మా అది కూడా సింగోనిమా ఏమవుతామా, మర్చిపోయింది పేర్లు ఒకేసారి. పేర్లు వెరీ టూ మెనీ అయిపోయినాయి కదండి, గుర్తుపెట్టుకుంటే కష్టం పాపం. అన్ని అదే ఫ్యామిలీ. పింక్, ఇది పింక్ అన్ని చూడండి. ఇది పీస్ లిల్లీ, అక్కడ డార్క్ చూసాము, ఇక్కడ లైట్. అక్కడ హాల్లో పీస్ లిల్లీ డార్క్ ఉంది కదా, ఇది లైట్ కలర్. ఓకే. ఈ బెడ్రూమ్ లోనే ఇన్ని ఉన్నాయి. ఆ పైన చూసారా, నాకు అందదు, అది బ్యాంబూ ప్లాంట్ లో లక్కీ బ్యాంబూ. అది చూసారా పైన చూడండి, ఆ పైన చూడండి బ్యాంబూ ప్లాంట్, లక్కీ బ్యాంబూ ప్లాంట్. చూసారా ముంబైలో ఎప్పుడు ఎంతసేపు వీడియో తీసిన సేపు రాలేదు, ఇప్పుడు చక్కగా వర్షం స్టార్ట్ అయింది. సార్ చూడండి, ఎప్పుడు చూసినా ముంబైలో వర్షాలు అంటాం కదా, చూడండి ఇప్పుడు వర్షం పడుతుంది. ఇది మా మనవడి బెడ్రూమ్ అండి. మా మనవడి బెడ్రూమ్ లో కూడా చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో. కరివేపాకు చెట్టు ఉంది, ఈ వరుసగా రోజా చెట్లు 4 రోజా చెట్లు. ఇవి 2 మందారాలు. నిన్న మొన్న భలే కూసాయండి మందారాలు. ఈ చెట్టు మందార అయితే మీకు ఫోటో డిస్ప్లే చేస్తాను, నా దగ్గర ఫోటో ఉంది, నిన్న తీశాను. ఇక్కడ ఒక శంకుపూల చెట్టు ఉంది, ఇక్కడ రాధా మనోహరం చెట్టు ఉంది. ఇది రాధా మనోహరం ఉంది, అలోవెరా. అది రణపాల ఉంది. ఈ బాల్కనీలో ఇంతవరకు. ఇదేంటి, నవీ ముంబైలో కోపర్ కర్నే ఏరియా సెక్టర్ 14లో ఉన్నాము. మీరు ఎదురుగానే స్కూల్ ఉంది, మా మనవాడి స్కూల్ ఇదే అండి. ఇది వాళ్ళ హోటల్స్, ఇది హౌసెస్. ఇది ఈ పక్క రిలయన్స్ స్కూల్ ఉంది, అదేండి మీకు కనబడుతోంది, లైట్గా కనబడుతుంది రిలయన్స్ స్కూలు. ఎదురుగానే మా అబ్బాయి రిలయన్స్లో జాబ్ చేస్తారు. ఇక్కడే ఉంది చూడండి. ఇదండి ఇక్కడ వరకు. ఇది ఇంకో బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్లో ఇవంతా బోన్ మీల్లు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ కౌడంగు, కోకో కాస్క్ అవన్నీ పెట్టుకొని ఉంది. ఇక్కడ బోగన్ విలియా ఒకటి పెట్టింది. ఇది పూలు ఇంతకుముందు వచ్చాయి కానీ ఇప్పుడు రాలేదంట. ఇది అగ్లోనిమానే కదా, అగ్లోనిమా లిప్స్టిక్ ప్లాంట్. ఇది చూడండి, చక్కగా ఏదో పేరు పెంటాస్. మంచి మెరూన్ కలర్ ఉంది, అదే వైట్ ఉంది, ఇది అదే పింక్ ఉంది చూడండి. ఇక్కడ చూస్తేనేమో పర్పుల్ కలర్. 4 కలర్లు ఉన్నాయండి పెంటాస్. 5 కలర్స్. ఇందులో వైట్ కూడా ఉంది చూసారా, 5 కలర్స్ అండి. ఇది కూడా బాగుంది, చాలా బాగుంది బుజ్జిది.
బుజ్జి చెట్టు. ఇది ఏందో మరి రసుల్లా. ఇది బుజ్జి చెట్టు రసుల్లా. నాకు ఈ బుజ్జి క్రసుల్లా. ఓకే పేరు ఎలాగంటే అలా చెప్పేస్తానండి, ఏమనుకోకండి. అది ఇందులో ఒక చిన్న స్నేక్ ప్లాంట్. అన్నిటికన్నా సూపర్ ఇదండి. ఇవన్నిటికన్నా సూపర్. లైటింగ్ ఎలా ఉంది చూడండి. ఈ పక్క వస్తావా ఇప్పుడు? పర్లేదా? ఇవి చూస్తావా ఎంత బాగున్నాయో. ఫిత్తోనియా అంటండి. చిన్న ఎంత చక్కగా బుజ్జిగా ఇవైతే చక్కగా ఉన్నాయి. అసలు ఇవి హాల్లో పెట్టుకుంటే బాగుండేవి అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఉన్నాయి. అసలు ఇవి ఎత్తుకెళ్ళిపోదామా అని ఉంది నాకు తిరుపతికి. కాకపోతే ఫ్లైట్లో అలౌ చేయరండి, లేకపోతే ఈ మాత్రం ఖచ్చితంగా దొంగిలించేస్తాను నేను మా కోడల దగ్గర. వావ్, ఇవన్నీ ఈ పెంటోసో ఇవన్నీ 5 కలర్స్ ఉన్నాయి. ఇదేమో మామూలు మీరు ఇంతకుముందు చూసారు కదా. ఇంతవరకు ఈ రూమ్లో సింగోనియంలో ఒక టైప్. ఇక్కడ మెటీరియల్ అంతా స్టోర్ చేసుకుందాం అన్నమాట. చెట్లకు కావాల్సిన మెటీరియల్ అంతా. ఎక్కడ కూడా స్థలము ఖాళీగా వదిలిపెట్టలేదు, అంతా ఫిలప్ చేసేసుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంతసేపు మా చిన్న కొడలు హోమ్ గార్డెన్ చూశారు కదా. ప్రతి బెడ్రూమ్లోను హాల్లోను ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడంతా మొక్కలతో నింపేసుకొని, మనం ఏదో అనుకుంటాం బయట తోటలలో మిద్దె తోటలలోనే ఆక్సిజన్ ఉంది. లేదండి, ఎక్కడ వీలుంటే అక్కడ కూడా చెట్లు పెట్టుకోవచ్చు అని చాలా చక్కగా ప్రూవ్ చేసింది మా అనిత. ఇది అంతూర్యం ఫ్లవర్స్తో పాటు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో. ఇది హాల్లో ఉంది కదా. ఇక అన్ని చెట్లన్నీ కలిపితే 140 దాకా ఉన్నాయండి. మీకు పార్సల్ లెక్కేస్తే చాలా బాగా చక్కగా మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ దగ్గరలో 4 నర్సరీలు ఉన్నాయి. అమ్మాయికి తెలిసిన వాళ్ళు రోజు వాకింగ్ పోయినప్పుడంతా అక్కడ నుంచి చెట్లు తెచ్చుకుంటూ ఉంటారు. అక్కడ ఆ నర్సరీ కూడా నేను షూట్ చేశాను, అది కూడా మీకు షార్ట్స్లో పెడతాను చూడండి. ఆ తర్వాత ఇది ఇలా తీయడం చెప్పడంలో నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మొక్కలు పెంచుకోవాలి. స్థలం లేదు, మాకు టెర్రస్ లేదు, లేకపోతే పొలాలు లేవు అనే ఉద్దేశంతో కాకుండా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు పెంచుకుంటే మనకు కావాల్సిన ఆక్సిజన్ తీసుకుంటాము. ఆ మొక్కల వల్ల మనకి ఎన్ని ప్రయోజనాలు మీరు వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది వేల మంది చూస్తున్నారు నా వీడియోస్. అయితే మీరు సబ్స్క్రైబ్ చేస్తే అది నాకు యూస్ఫుల్ అవుతుంది, మీరు నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. మళ్ళీ మరొక మంచి వీడియోతో వస్తాను. ముంబైలో నేను అన్ని 3rd టైం నేను రావడము, బయట లొకేషన్స్ అన్ని చూసేసాను కాబట్టి ఎక్కడికి వెళ్ళలేదు. అందరూ ఇప్పుడు కొంచెం సాలాపూర్ మూడ్లో ఉన్నాం కాబట్టి బయట తిరగాలి అనిపించలేదు. కాబట్టి ఏదో వీలైనంత వరకు ఇంట్లోనే వీడియోలు చేస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. మళ్ళీ ఒక మంచి వీడియోతో వస్తానండి. బాయ్.